నెగ్గినామని చెప్పేసి పెట్టుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? వాళ్ళకు కూడా వాళ్ళు చేసిన తప్పులే నిరూపించుకుంటే అది న్యాయం అవుతుంది. అవిశ్వాసం అయితే అది జరిగినా జరగలేదా అనేది రీజన్ చెప్పి స్టే తెచ్చుకున్నారు. ఇది అసలు కరెక్ట్ కాదు. మేము ఒక 16 మంది ఒక అవిశ్వాస తీర్మానం చేశామంటే దాంట్లో ఎంతవరకు నిజం ఉన్నది, ఎంతవరకు ఆరోపణలో నిజం ఉన్నది అనేది గమనించడం చాలా ముఖ్యమైనది. ఈరోజు ఇక్కడ మేమందరం వచ్చిన తర్వాత ఇవాళ అవిశ్వాసం జరగదు అని పర్టికులర్ సో అండ్ సో డేట్ ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదు. ఇది కలెక్టర్ ఆఫీస్ నుంచి ఖచ్చితంగా మాకు రిప్లై రావాలి ఇవాళ జరిగిన దాని గురించి. అంటే మీరు అవిశ్వాసం పెట్టడానికి కారణం ఏంటి? ముఖ్య కారణం అంటే మన మేయర్ గారు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ముఖ్య కారణం అవినీతి చేయడం. మన మేయర్ గారు అవినీతికి పాల్గొని ఎన్నో చేశారు. అవన్నీ మేము ప్రూవ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి మేము రీసెంట్ గా ఒక వీడియో అందరికి ప్రజెంట్ చేసి మేము విత్ ప్రూఫ్ పెట్టినప్పుడు కూడా దానిపైన ఎటువంటి రియాక్షన్ లేకుండా ఆఫీసర్ తప్పిదామని చెప్పేసి దాన్ని నెగ్లెక్ట్ చేసి తీసేశారు. చిన్న విషయాలు వైరల్ చేసేవారు. ఇట్లా ఈ ఒక విషయం మేము ప్రూఫ్ తో సహా వీడియోస్ సహా ఇచ్చినప్పుడు ఇది ప్రజల్లోకి ఎందుకు వెళ్ళలేదు? ఇది నిరూపించడానికి ఆఫీసర్స్ కానీ రిపోర్టర్స్ కానీ మీడియా త్రూ కానీ ఎందుకు స్ట్రైవ్ చేయలేదనేది మేము అడుగుతున్నాం. కోసమే ఈ యొక్క అవిశ్వాసం పెట్టారు. అందరికి ఒక డీల్ జరిగింది, ఒక వ్యక్తి మిమ్మల్ని నడిపిస్తున్నారు అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు 16 మంది చేస్తున్నారు అన్నప్పుడే, మీరు 22 వార్డ్స్ లో ఒక 16 మంది చేస్తున్నారు అన్నప్పుడే దాంట్లో ఎంత నిజం ఉన్నది మీరు గమనించాలి. ఇప్పుడు ఒకరిద్దరు వెళ్ళారు, ఒక నలుగురు వెళ్ళారు అంటే డబ్బుల కాసుబడి వెళ్ళిండొచ్చు. ఇప్పుడు ఒక 16 మంది కంప్లీట్, ఒక నలుగురు వదిలేసి అందులో ఒక వార్డు కార్పొరేటర్ లేరు, ఒక వార్డు మేయర్ గారు, ముగ్గురు కార్పొరేటర్ మాత్రమే ఉన్నారు. మీరు ఇక్కడ గమనించారు, వాళ్ళు డబ్బులకు ఆశించి అక్కడ వెళ్ళారు అంతే తప్పితే మేము 16 మంది. ఇప్పుడు మీరు ఏమైనా అడగండి, మేము ప్రూఫ్ చూపిస్తాం. మీ 16 మంది డబ్బులు తీసుకుని చేస్తున్నారు. ఎక్కడ తీసుకున్నాం? ప్రూఫ్ చూపియండి. మేము తీసుకున్నామని చెప్పి ప్రూఫ్ చూపియండి. చెప్పండి మాకు, మేము ఇప్పుడు రీజన్ చెప్పండి. మేము డబ్బులు తీసుకొని చేయడానికి మాకు రీజన్ ఏముంది? వాళ్ళే ఆఫర్ ఇస్తున్నారు కదండి, ₹1 కోటి ఆఫర్ ఇచ్చారు ఒకరొకరికి. అయినా ఎవ్వరు కూడా ఆశపడకుండా అందరు న్యాయం వైపు, ఇప్పుడు ప్రస్తుతం న్యాయం వైపు ఉన్నారు అందరు. డిమాండ్ ఇప్పుడు మేయర్ ని దించాల్సిందే అండి. ఇప్పుడు మేయర్ ని దించాలి అంటే అతన్ని పర్టికులర్ పర్సన్ ని మేయర్ ని కుర్చీలోంచి తీయడం అది ధ్యేయం కాదు, అవినీతిని తీసేయాలి అనేది మా లక్ష్యం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. తీర్మానం పెట్టిన సందర్భంగా ఏర్పాటు సమావేశానికి చేశారు. మనకు ఎలక్షన్ ఆఫీసర్ గా సాయిరామ్ గారు, ఆర్డీఓ చెల్లెల గారు వచ్చారు. వారి కూడా సాదర స్వాగత పలుకుతూ మన సమావేశానికి నిన్ననే నిర్వహించుకోవడానికి నిలుపుదల చేస్తూ స్టే ఆర్డర్ ఇస్తూ హైకోర్టు ఆర్డర్స్ కూడా జరిగింది. ఆర్డర్ కాకుండా అందరికీ కూడా ఇస్తాం. కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి ఆ విషయాన్ని తెలియపరుస్తూ ఆర్డర్ ఆఫీస్ కూడా అందజేస్తారు. మీటింగ్ వచ్చినాక చెప్పడం అంటే మేము మీటింగ్ రాకపోతే కోర్టు ఆర్డర్ నిన్న వచ్చిన ఓకే సార్. ఇప్పుడు మేము కోర్టు ఆర్డర్ చూసి ఆల్రెడీ కొన్ని పేపర్ కూడా వచ్చింది. ఈ రోజు ఆర్డర్ వచ్చింది కాదు, కొన్ని కోర్టు ఆర్డర్ నిన్న కోర్టులో వచ్చింది. మా కాపీ వచ్చింది, ఇప్పుడు వచ్చింది. అవును సార్, మీ కాపీ వచ్చింది. మీరు ప్రెస్ నోట్ చేయకుండా పేపర్ ఎలా వచ్చింది? ఇప్పుడు వాళ్ళ మేము పేపర్ చూసి మేము మిస్గైడ్ చేసుకుని మేము రాకుంటే మీరు మీటింగ్ కండక్ట్ చేసేస్తుండే. మాకు ఆర్డర్ కాపీ రాలేదు, మేము నోమోషన్ నడిపి చేసాము, వాళ్ళు రాలేదు కాబట్టి చెప్తుండే. అట్లా లేదు, అట్లా మెసేజ్ చేయాలి కదా. మీకు మెసేజ్ చేయడానికి నా కాపీ అందకుండా మెసేజ్ చేయలేదు. అవును సార్, 10 గంటల 15 నిమిషాలకు వచ్చింది. మీరు కూడా పెట్టిన చూడండి, వాట్సాప్ పెట్టిన మీకు. నాకు ఎప్పుడైతే నాకు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మీకు వాట్సాప్ చేసిన. అదేం లేదు సార్. ఇప్పుడు జియో అయితే ఎప్పుడు వచ్చింది కాదు సార్. జియో 2008 జియో యాక్ట్ ప్రకారం మాట్లాడిందంటే కలెక్టర్ గారు ఫస్ట్ మాకు డేట్ ఇచ్చినప్పుడు జియో నిర్ణయిస్తారు కదా, మళ్ళీ ఇస్తారు సార్. ఇప్పుడు జియో అంటారు మీరే, మేము కోర్టు మేము గౌరవిస్తాము, మేము కాదంటలేము. కానీ జీవన్ చూసి ఇచ్చింది సార్ డేట్ అయితే మాకు.
నేను ఏమంటున్నా సార్, జరిగింది ఏంది అనేది మన కోర్టులో ఛాలెంజ్ చేయాల్సింది. ఇక్కడ మన అదే సార్ వేసాం సార్, చేసాం సార్. మీరైతే చెప్పాలి సార్ మాకు. ఇప్పుడు మీరైతే అన్ని హాస్పిటల్ ప్రకారం జీవన్ పాలవుతుంది కదా సార్. మాకు జీవన్ చూసే మాకు డేట్ ఇవ్వాలి సార్. మేము జీవో అయితే మేము పెట్టాక జీవో రాలేదు కదా, జీవో ఉన్నాక పెట్టాక అవిశ్వాసం మేము. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఈ నోటీస్ ఇచ్చే అధికారము కమిషనర్ కన్సర్న్ కాదు. బండ్లగూడ జాగీర్ నగరపాలక సంస్థ యందు 22 డివిజన్లకు గాను ఒక డివిజన్ అంటే 6వ డివిజన్ లో ఉన్నటువంటి కార్పొరేటర్ మరణించినందున 21 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వారిలో 16 మంది గత నెల 12వ తేదీన జిల్లా కలెక్టర్ గారికి అవిశ్వాస నోటీస్ ఇవ్వడం జరిగింది. ఫామ్ 1 లో ఏదైతే అవిశ్వాస నోటీసు కార్పొరేటర్లు ఇచ్చారో, ఫామ్ 2 లో జిల్లా కలెక్టర్ గారు జనవరి 31వ తేదీన కార్పొరేటర్లకు 16వ తేదీన సమావేశం ఏర్పాటు చేశాం, ఉదయం 11 గంటలకు అని చెప్పి నోటీసు జారీ చేయడం జరిగింది. అటు నోటీసుని సంబంధిత కార్పొరేటర్లకు మున్సిపల్ కమిషనర్ నేను అందరికీ కూడా సర్వ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో నిన్న 15వ తేదీన హైకోర్టు స్టే ఆర్డర్లు దీనికి ఈ ప్రక్రియ నిలుపుదల చేయమని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఆ ఆర్డర్ కాపీ మీరు అందరూ కూడా తీసుకున్న మేము సంబంధిత కార్పొరేట్లకు ఈరోజు ఉదయం అందజేసి, ఈ ఇష్యూ కోర్టు పరిధిలో ఉన్నందున అవిశ్వాసం ఏదైతే మీరు పెట్టారో ఆ ప్రక్రియను పూర్తి చేయలేము, కోర్టు స్టే ఉంది కాబట్టి. కోర్టు స్టే వెక్కడైనాక కోర్టు డైరెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ డైరెక్షన్ మేరకు అప్పుడున్న పరిస్థితులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తదుపరి ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి తెలియజేసి వాటిని పంపించడం జరిగింది. థ్యాంక్ యూ.